పాలేరు నియోజకవర్గ ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు తన వంతు సాయం కూడా అందించాలనే సదుద్దేశంతో తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన పొంగురెడ్డి స్వరాజ్యం రాఘవరెడ్డి ట్రస్ట్ తరపున సాయం చేయాలని తెలంగాణ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ముంపు బాధితులకు గత 4 రోజులుగా ఆహార పానీయాలను ఉదయం సాయంత్రం పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బాధిత కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, కారం, చింతపండు, ఉల్లిగడ్డలు ఇలా 10 రోజులకు సరిపడా నిత్యావసరాలతో పాటు మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, టీ-షర్ట్లతో పాటు కండువలు, బెడ్షీట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని కుటుంబాలకు ఈ సాయం అందేలా ప్రణాళిక రూపొందించారు. మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగురెడ్డి ప్రసాద్ రెడ్డితో పాటు క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంపూరు దయాకర్ రెడ్డి పంపిణీ ఏర్పాట్లకు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. అనేక జిల్లాల్లో కనీవిని ఎరగని రీతిలో అత్యధిక వర్షాలు కురిసిన కారణంగా రాష్ట్రంలోని 5-6 జిల్లాల్లో వాగులు, వంకలు, చెర్లు, కుంటలు ఏకమై యావత్ తెలంగాణ ప్రజలు 6 జిల్లాల్లో ఈనాడు ఇబ్బంది పడుతున్నారు. 31వ తారీఖు తెల్లవారుజామున మొదలై నిన్న సాయంత్రం అంటే 3వ తారీఖు సాయంత్రం వరకు ఈ విపరీతమైన వరదతో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాదు, ఖమ్మం, కొంత భాగం నల్లగొండ, కొంత భాగం మహబూబ్నగర్ జిల్లాలలో తీవ్రమైన నష్టం. చాలా ఇళ్లు కూలిపోయాయి, వేలాది ఇళ్లు నీటమయమయ్యాయి, లక్షలాది ఎకరాలు కని విని ఎరగని రీతిలో నీళ్లలో మునిగిపోవటమే కాకుండా వందలాది చెర్లు, కాలువలకి వందలాది గండ్లు పడ్డ సందర్భం మనం గమనిస్తూ వచ్చాం. ఈ విపత్తుని దేశ విపత్తుగా పరిగణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు నిర్ణయించి 2 రోజుల క్రితమే కేంద్రానికి సుమారు 5,438 కోట్లు ఈ భారీ వర్షాలతో, ఈ విపత్తుతో తెలంగాణ రాష్ట్రంలో నష్టము జరిగిందని వివరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని స్వయంగా వచ్చి పర్యవేక్షించవలసిందిగా, చూడవలసిందిగా కోరటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఎటువంటి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం కింద 2,000 కోట్ల రూపాయలు కావాలని కూడా అడగటం జరిగింది. దానికి ఉలుకు పలుకు లేదు. చాలా బాధాకరం. అంతేకాదు, ప్రధాన ప్రతిపక్షమైన గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా శవ రాజకీయాలు, బురద రాజకీయాలు చేసుకుంటూ ఏదైతే మా అధికారులు, మా నాయకులు, మా కార్యకర్తలు మేము పడుతున్న కష్టాన్ని వక్రీకరించి